కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల సందడి మొదలైంది. ఎన్నికల గెలుపుతో జోష్లో ఉన్న అస్తం పార్టీ అప్పుడు ఇచ్చిన హామీ మేరకు పలువురు నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇందులో పలువురు యూత్ లీడర్లతో పాటు సీనియర్ నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లోనే నామినేటెడ్ పోస్టులపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ లిస్టును దాదాపు ఫైనల్ కూడా చేసినట్లు సమాచారం. ఏ జిల్లాలో ఎవరికి పదవులు దక్కే ఛాన్స్ ఉందన్న దానిపై ఎక్స్క్లూజివ్ గా జిందగీ మీడియాకు కొంత సమాచారం అందింది. నామినేటెడ్ పోస్టుల విషయంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఆయనకి ఏదో కార్పొరేషన్ అప్పగించడం ఖాయమైంది. వనపర్తి చెందిన శివసేన రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా పోటీపడ్డారు. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ మేజారెడ్డి టికెట్ ఇచ్చింది. ఎన్నికల తర్వాత శివసేన రెడ్డికి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రకటించే లిస్ట్ లో ఆయన పేరు ఉండడం ఖాయమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ పర్సన్ సామ రామ్మోహన్ రెడ్డి కూడా కార్పొరేషన్ పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ జాబితాలో అద్దంకి దయాకర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి చివరి క్షణంలో అద్దంకి స్థానంలో మందుల సామెకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సందర్భంగాను అద్దంకి దయాకర్ పేరు లాస్ట్ మినిట్ లో చేంజ్ అయింది. సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో సన్నిహితుడైన అద్దంకి కార్పొరేషన్ పదవి ఇవ్వడం దాదాపు ఖాయమన్నట్లు తెలుస్తోంది. ఇక ఎల్బీనార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రంగారెడ్డి సైతం నామినేటెడ్ పదవి రేస్ లో ముందున్నారు. ఈయనకు కూడా చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ అయింది. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరావరతి అనిల్ కు సైతం నామినేటెడ్ పదవి దక్కొచ్చు. ఇక మహిళా కోటాలో మహిళా కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ నేరెల శారద, సిద్దిపేట నేత భవానీ రెడ్డి, తాండూరు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ కాల్వ సుజాత, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు ఉన్నారు. వీరందరికీ ఫస్ట్ లిస్ట్ లోనే నామినేటెడ్ పోస్టులు కన్ఫర్మ్ కానున్నట్లు సమాచారం. ఇక కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం, ఎస్టీ సెల్ చైర్మన్ బిల్లయ్య నాయక్, ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక జిల్లాల వారిగా నామినేటెడ్ పదవుల కోసం భారీగా ఆశావాలున్నారు. ఆ ప్రాబబుల్స్ ఎవరనేది మనం ఒకసారి చూస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శివసేనారెడ్డి, రాజీవ్ రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, చారకొండ వెంకటేష్, కేతూరి వెంకటేష్, సంజీవ్ ముదిరాజ్ నామినేట్ పదవులు ఆశిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేరెళ్ల శారద, రోహిత్ రావు, కేకే మహేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి కార్పొరేషన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రామరెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, ముంగి జైపాల్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, చెల్ల నరసింహారెడ్డి, ద్యాప భాస్కర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి శ్రీహరిరావు, నరేష్ జాదవ్, విశ్వప్రసాద్, నల్లల ఓదెలు పోటీలో ఉన్నారు. హైదరాబాద్ నుంచి రోహిన్ రెడ్డి, నూతి శ్రీకాంత్, మెట్టు సాయి, మోతే రోహిత్, జరిపెట్టి రాజు పోటీలో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోకేష్ యాదవ్, రాయల నాగేశ్వరరావు, మువ్వ విజయ్ బాబు, బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్ రెడ్డి, కమర్తపు మురళి నామినేటెడ్ పోస్టుల రేస్ లో ఉన్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా మంది ఈ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. అందులో ఈరావరతి అనిల్, అన్వేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, తాహెర్ బిన్ హందన్, గండుడు గంగాధర్, గోర్త రాజేందర్, టైలే శ్రీనివాసరావు, కాసుల బాలరాజు ఉన్నారు. మెదక్ జిల్లాలో త్రిషా దామోదర్, అంజనేల్ గౌడ్, పూజల హరికృష్ణకు కార్పొరేషన్ పదవుల కోసం ఆశిస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా నుంచి అద్దంకి దయాకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ జాబితాతో పాటు చివరి నిమిషంలో మరికొందని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. వీరిలో ఫస్ట్ లిస్ట్ ఎంతమంది పదవులు ఇస్తారు, ఆ తర్వాత ఎవరికి ఇస్తారనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.